సార్ ఇక పర్సనల్ లైఫ్‌కి వచ్చినట్టయితే పర్సనల్‌గా కూడా మీది ఒక సెన్సేషనల్ లైఫ్. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు పవిత్ర లోకేష్ గారితో ఉంటున్నారు మీరు. ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ హావ్ ఇప్పుడు కెరియర్‌లో బ్రేక్‌లు వచ్చినాయంటే కెరియర్‌లో ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఓకే. పర్సనల్ లైఫ్‌లో కూడా వాట్ ఈస్ ద రీజన్ దట్ ఈ ఇన్నింగ్స్ ఎందుకు? అంటే ఏం చెప్తారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఇప్పుడు నేను ఒకటి అడగనా, నేను ఒక్కడనేనా దాంట్లో ఉన్నాను ఆ కేటగిరీలో? ఓకే. ఓకే. కాకపోవచ్చు. బట్ అందులో మాత్రం పీక్ మాస్టర్ మీరే అన్నట్టుగా ఉంటుంది. లేదు పీక్ నేను కాదు, సమౌజ్జీల్లో ఉన్నారు కాబట్టి. అంటే నేను ఎందుకంటే ప్రభు ఈ పెళ్ళిళ్ళు అనే డైనమిక్స్ ఒకటిగా ఎప్పుడు ఉండదు. ఇంతకుముందు మనకి కన్యాశుల్కం ఉండేది, వరకట్నం వచ్చింది, బహుభారితత్వం ఉండేది, తర్వాత ఏకపత్తివృత్తులుగా ఉండాలని ఒక రూల్ పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు అసలు పెళ్ళిళ్ళు ఎందుకు, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ శాంక్టిఫైడ్ బై ది సుప్రీం కోర్ట్. సో ఐ రెస్పెక్ట్ ఆల్ దట్. సో ఈ డైనమిక్స్ మారుతూ వస్తాయి. ఇవాళ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఈవెన్ గెటింగ్ స్కేర్ టు గెట్ మ్యారీడ్. అసలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నాను కదా. నేను వీరుడిని అన్నానుగా, మళ్ళీ చేసుకున్నందుకు, ఇంకోసారి ప్రయత్నిస్తున్నందుకు నన్ను వీరుడినే నేను అనుకోవాలి. అంటే నేను ఎందుకంటే నన్ను కాదు ఎవరినైనా. అంటే ఎందుకు చెప్తానంటే ఇవాళ అసలు సొసైటీ మారిపోయింది. ఎవరు పెళ్లి తెలుసుకోవాలి, లివ్ ఇన్ బాగుంటే చేద్దాం అలా అయిపోయింది. పెళ్ళిళ్ళు అనేది రెండు పక్కల స్ట్రాంగ్ పార్టీస్ అయిపోయినాయి. వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సెల్ ఫోన్స్, వాళ్ళ కాబట్టి మ్యారేజ్లు నిలబట్ల. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన పెళ్ళిళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఫైనల్గా ఒక పెళ్ళి ఇట్స్ నాట్ ఎ ఫన్. ఇవాళ మన యూట్యూబ్లో చూస్తే దాని మీద కమెంట్స్, జోక్స్ చాలా ఈజీ. బట్ నీకు తగులుతుంది అన్న ఎప్పుడో అని మేకర్ చెప్తున్నవాళ్ళు. కాబట్టి తగిలేటప్పుడు దానికి సఫర్ అయ్యేది ఒక్క మగాడే కాదు, ఒక ఆడదే కాదు, రెండు పక్కల సఫర్ అవుతారు. సార్ ఇప్పుడు మీరు అయినటువంటి ఈ 3 డైవర్సుల్లో డూ యూ థింక్ దట్ యువర్ జస్టిఫైడ్ సైడ్ ఉన్నారు, జస్టిఫైడ్ నాన్ ఐ కెన్ సే జస్టిఫై మై సెల్ఫ్ అనే ఫీలింగ్ ఉందా? ఒకటి బేసిక్గా అంటే ఐ డోంట్ వాంట్ గో డీప్ ఇన్ టు ఇట్. ఫస్ట్ మ్యారేజ్ నాకు 19th ఇయర్ అయింది. జీవితం అంటే తెలియని వయసు. రెండోది దేర్ వేర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆన్ ద అదర్ సైడ్. వాళ్ళుగా విత్డ్రా చేసుకున్నారు. సో సెకండ్ టైం ఇట్ వాజ్ అ డివోర్స్ ఫ్రమ్ దట్ సైడ్ బికాస్ నేను ఐడియాలజికల్గా బీజేపీలో వెళ్ళిపోయి సినిమాలు వదిలేసిన కారణంతో సో ఐఎమ్ వెరీ క్లియర్. మూడోది నేను ఐ డోంట్ వాంట్ ప్రభు కాబట్టి మాట్లాడుతున్నాను. నేను క్లియర్గా ఏం చెప్తున్నానంటే ఒక పెళ్లి చేసుకున్నప్పుడు చాలా ఒక డ్రీమ్స్తో చేసుకుంటాం. ఏదో పెళ్ళి చేసుకున్నా ఈజీ కాదు కదా, డైవోర్స్లో అంతే కష్టం మళ్ళీ. బట్ కంపాషబిలిటీ లేనప్పుడు నేను వాళ్ళు తప్పు నేను తప్పు ఇవి చెప్పదలుచుకోవాలి. నోబడి కెన్ జస్టిఫై. డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. కంపాషబిలిటీ లేనప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, 2 సంవత్సరాలు కలిసి లేకపోతే ఆటోమేటిక్గా మ్యారేజ్ ఈస్ నలిఫైడ్ అంటుంది. ఎందుకంటుంది ఇవాళ కోర్టులు కిటకిటలాడిపోతున్నాయి మ్యారేజ్ డైవోర్స్ కేసు. సో నేనేమంటానంటే ఇద్దరికి నచ్చనప్పుడు లేదా ఒకరికి నచ్చనప్పుడు, అవతల వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చనప్పుడు దూరంగా ఉండడం మంచిది. కోర్ట్ విల్ టేక్ అ డెసిషన్. కాబట్టి జస్టిఫికేషన్ అనేది ఎవరు ఇంతవరకు ఇవ్వగలం, నా వరకు ఇదే జస్టిఫికేషన్. బట్ ఫైనల్గా ప్రభు ఒకటే కోరేది, ఇప్పుడు నేను హ్యాపీగా డివోర్స్ తీసుకుని ఐ కెన్ ఎంజాయ్ మై లైఫ్ యాజ్ అ బ్యాచులర్. ప్రపంచం అంతా తిరగచ్చు, దుమ్ము లేపచ్చు. కాదు, ఒక మనిషికి కంపానియన్ ఎప్పుడు కావాలంటే 40s 50s తర్వాతే కావాలి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ ఇష్యూ తనతోటి మొత్తం నల్లిఫై అయిపోయిందా? కోర్ట్ కేసు లీగల్లీ ఆన్, ఇట్ షుడ్ బి డన్ whenever the legal. అందరూ అంటారు ఇప్పుడు నరేష్ దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి, విజయరామ్లా గారు చాలా 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 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చి వెళ్ళారు, ఏదో చేసి సెటిల్ చేసుకుని పడినట్టుగా ఇంత న్యూసెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేటువంటి సలహాపూర్వకమైనటువంటి ఆలోచన ఇస్తున్నారు మీకు. ఎందుకు మీరు ఆ విషయంలో మనీ మ్యాటర్స్ అయితే తెగ్గొట్టుకోవచ్చుగా అనేటువంటిది ఒకటి ఉంది, ఏం చెప్తారు? మనీ మ్యాటర్స్ తెగ్గొట్టుకోవచ్చు, కానీ ఒకటేంటంటే రెండు పక్క నుంచి ఆ ఉద్దేశం ఉండాలి. రెండోది ఏంటంటే చిల్డ్రన్స్ లైఫ్ అక్కడ వస్తుంది లాక్. సో అక్కడ లాక్ అయింది, ఆ సెటిల్మెంట్స్ అవ్వాలి. సెటిల్మెంట్ అయితే ఓకే, ఇట్ విల్ బి ఓకే.
పోతే నెక్స్ట్ మీ మూడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మీ పెద్ద అబ్బాయి నవీన్ పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు? మీరైతే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నవీన్కి ఎప్పుడు చేస్తారు పెళ్ళి? అసలు ఈ తరం వాళ్ళు నా క్వశ్చన్ అడిగితే స్టాప్ బ్లాక్లో భయం అవుతారు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళు నిన్ను చూసాం కదా, మళ్ళీ మమ్మల్ని కూడా అనుభవించమంటావు అనే పరిస్థితిలో ఉన్నారు. నేను నవీన్కి ఒకటే చెప్తాను. నేను ఇవాళ అదే చెప్తున్నాను ప్రభు. ఇప్పుడు నేను పెద్దవాళ్ళు అడ్వైస్ తీసుకుని నాకు కావాల్సింది చేసేవాడిని. ఇప్పుడు అడ్వైజులు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు పిల్లలు. వాళ్ళ బట్టి మనం వెళ్ళాలి. నవీన్కి నేను కోరేది ఏంటంటే, ఇవాళ అతను హీరో నుంచి నేను డైరెక్టర్ కావాలనుకున్నాడు. సాయిధరం తేజ్ లాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి షార్ట్ ఫిల్మ్ తీశాడు, 6 అవార్డ్స్ వచ్చాయి ఇంటర్నేషనల్. రేపు నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు. ఐఎమ్ గైడింగ్ హిమ్, అంతే నా బాధ్యత. అమ్మాయి చెంది పిల్లలకి మనవాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి నేను వెళ్ళాలి. నేను అది సంపాదించుకుంటున్నా. నవీన్ పెళ్ళి అంటారా, పెళ్ళి బలవంతపు పెళ్ళిళ్ళు అసలు పెళ్ళిళ్ళే జరగట్లేదు. బలవంతంగా మనం పెళ్లి చేసే లెవెల్లో లేము. కాబట్టి లెట్ హిమ్ చూస్ హిజ్ ఓన్ థింగ్. ఐ వాంట్ హిమ్ టు ఫోకస్ ఆన్ ద కెరియర్ రైట్ నౌ. ఇప్పుడు పెళ్లి కాదు ప్రభు, మగవాడికి ఆడదానికి కెరియర్ ఇప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది. పెళ్లి సెకండరీ, కెరియర్ అనేది లైఫ్లో అతను సెటిల్ అవ్వాలి. నాకు హౌ ఈస్ ద లివింగ్ రిలేషన్షిప్ ప్రెజెంట్లీ విత్ పవిత్ర లోకేష్ అండ్ హౌ యూ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్? ఎంజాయింగ్ అంటే మీనింగ్ తోడు. ఇద్దరు, తను బిజీగానే ఉంది ఆర్టిస్ట్గా, నేను బిజీగా ఉన్నాను. పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఫస్ట్. వెన్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నువ్వు గంటలు మాట్లాడక్కర్లేదు. ఇద్దరు కామ్గా కూర్చున్నా ఆ ఇద్దరిలో ఆ పీస్ కావాలి. ఆ పీస్ ఉంది, వీఆర్ హ్యాపీ. ఇంకా భవిష్యత్తు ఉంది, వీఆర్ స్టిల్ యంగ్. ఇవాళ యునైటెడ్ నేషన్స్ ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 60 you are యంగ్, 70 you are మిడిల్ ఏజ్, 80 is ఓల్డ్ ఏజ్. అంతే. ఇప్పుడు సో యు ఆర్ యంగ్. ఐఎమ్ యంగ్ కదా, లుకింగ్ ఆల్సో యంగ్, లుకింగ్ అండ్ ఫీలింగ్ యంగ్. ఫీలింగ్ ఆల్సో. కాబట్టి బహుశా ఇంకా పెళ్ళన్నీ కూడా 40-50 ఏళ్ళకే జరుగుతాయేమో నేను అనుకుంటున్నాను. సో దట్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ ఇంటెంట్ టు బీ హ్యాపీ. ఎందుకంటే రెండు పక్కల వేరే ఉద్దేశాలు లేవు. ఎవరు డబ్బుల కోసమో లేకపోతే ఏదో. అసలు విజయ నిర్మల గారు నరేష్ గారికి కోట్ల రూపాయల ప్రాపర్టీ చెల్లడు. తను ఆర్టిస్ట్గా బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు. వెల్లాఫ్ కోట్ల రూపాయలు ఉంది. అసలు పవిత్ర లోకేష్ డబ్బుల కోసమే నరేష్ని ట్రాప్ చేసింది అనేటువంటి ఒక ఇది ఉంది. దానికి ఒక ఘాటైన సమాధానం, సరైన సమాధానం చెప్పగలరా? ఇప్పుడు డబ్బుల కోసం పవిత్ర లోకేష్ గారి డాటర్. ఆయన ఒక ప్రముఖ నటుడు. వాళ్ళ ప్రాపర్టీస్ బాగా ఉన్నాయి. వాళ్ళ డబ్బుల కోసం నేను కూడా పోవచ్చుగా. కాబట్టి డబ్బులు అనేది కానే కాదు, సెకండ్ లాస్ట్ క్యారెక్టర్. మా అమ్మని చూశాను నేను పవిత్రలో. ప్రేమ కానీ, ధైర్యం చెప్పడం కానీ, కృష్ణ గారు చెప్పినట్టు వంటలు కానీ చాలా ముఖ్యం. అమ్మ నిజంగా తోడు. ఎక్కడ ఫారిన్ వరల్డ్ వైడ్ వెళ్ళినా నాకు వండి పెడుతుంది. సో అమ్మని చూశాను. కాబట్టి ఇంకా డబ్బు అనేది రెండు పక్కల రాదు. ఇంకా అంతే, అవసరం లేదు, అవసరం లేనంత డబ్బు. ఈ విషయం రహస్యం ఒకటి చెప్పేస్తే మన ఇంటర్వ్యూ క్లోజ్. చెప్పండి. నరేష్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్, రిచెస్ట్ పర్సన్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటారు. నిజమైన ఎంతవరకు? వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ నరేష్ అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి ప్రభు, అమ్మగారు కానీ, కృష్ణ గారు కానీ, నేను కానీ ఎప్పుడు డబ్బులు వెనుక వెళ్ళలేదు. మాకున్నది పరిశ్రమ కోసం ఖర్చు పెట్టాం, సర్వీస్ కోసం ఖర్చు పెట్టాం. మా అందరికీ కూడా రేపేంటన్న క్వశ్చన్ మార్క్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎస్, దేవుడు అనుగ్రహించాడు. ఇవాళ ప్రాపర్టీస్లో ఎస్ ఐఎమ్ ఎ బిలియనర్, నో డౌట్. దాంట్లో అమ్మ యొక్క బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉంది. టుడే యాజ్ అ బిజియెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అండ్ థింగ్ ఐఎమ్ ఎర్నింగ్ ఇన్ క్రోర్స్. ట్యాక్స్ కడుతుంటాను. సో ఇంకొక 3 తరాలు 4 తరాలకు ఆలోచించాల్సిన అవసరం లేదు. నెట్ వర్త్ అంటే నాకు జోకే వస్తుందంటే ఈ మధ్యన నెట్ వర్త్ అని ఒకటి వేస్తున్నారు. అది నా మీద రావట్లేదు. అది రావడం సంతోషం. కొంతమంది 200 కోట్లు అంటారు, కొంతమంది 1000 కోట్లు అంటున్నారు, 2000 కోట్లు అంటున్నారు. మంచిది, మీరు ఊహించుకోండి. మీరు ఒకసారి తిరగండి, మీరు లెక్కేసుకోండి. నేనేమంటానంటే మొన్న నాకు మంచి జోక్తో ఫినిష్ చేస్తా. ఆలీది ఒక నెట్ వర్త్ వేశారు. పెద్ద ప్యాలెస్. ఎంత ఉందంటే అది మన వైట్ హౌస్ అంత ఉంది. దాని ముందు 2 పోర్ష్ కార్ లాగుంది.
వేసి వాళ్ళు ఇది వేశారు. ఫోన్ చేసి వాళ్ళకి ఏంటో నాకు చెప్పాలి కదా, పురస్కారం నాకు సార్ ఎవరో ఏదో చేస్తారు సార్, అది ఏంటో సార్ ఆ ఇల్లు నాకు అర్థం కాదు అంటే అలా అయిపోయింది. ఇవాళ నెట్ వర్త్ అంటే ఐ డోంట్ లుక్ అట్ మనీ యాజ్ లైఫ్. లైఫ్లో మనీ ఉండాలి, బట్ మనీ కోసం లైఫ్ కాదని నేను అనుకుంటా. ఐఎమ్ అ బిలియనర్, నో డౌట్. అంతవరకు మల్టీ బిలియనియర్, నాట్ అ మిలియనర్, ఐఎమ్ అ బిలియనర్ అంతవరకు చెప్పొచ్చు. ట్యాక్స్ కడుతున్నాను, ప్రతి రూపాయి ట్యాక్స్ కడతా, పర్ఫెక్ట్ ట్యాక్స్ పేయర్, జిఎస్టీ పర్ఫెక్ట్ కడతాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది నేనేం చేసుకుంటాను ఇప్పుడు, నేనేమంటాను ప్రభు ఫైనల్గా ఆ రోజులు ఏమనేవాడంటే 1,00,000 రూపాయలు ఉంటే లైఫ్ అయిపోయేది, 1,00,00,000 రూపాయలు ఉంటే లైఫ్ సెటిల్డ్. ఇవాళ 10 కోట్లు ఉంటే చాలు అనేది వచ్చింది. ఇది మారుతూనే వస్తుంది. ఇప్పుడు 10 కోట్ల తర్వాత ఎంత ఉన్నది ఎక్స్ట్రానే. నా పిల్లలకి నేను ఇచ్చిపోవాల్సిందే తప్ప ఎత్తుకుపోలేను. చూస్తున్నా ఒకళ్ళు పోతున్నారు అందరూ. కాబట్టి నాకున్నంతకాలం మా సభ్యులకి ఏం కావాలో నేను చేస్తున్నా, కళాకారులకి ఏం కావాలో నేను చేస్తున్నా. దేనికి పబ్లిసిటీ అలాంటి వాటికి నేను కోరుకోను కాబట్టి నేను చెప్పట్లేదు. కాబట్టి ఫిలంథ్రఫీకి మంచిగా నేను ఏం చేయాలో చేస్తున్నా. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఐ వాంట్ టు ట్రావెల్ ద వరల్డ్, ఐ విల్ సీ ద వరల్డ్. దట్ ఈస్ మై డెస్టినేషన్. అప్పుడు ఇప్పటికి 14 కంట్రీస్ అయిపోయినాయి. ఇంకొక 15-16 కంట్రీస్ చేస్తే 30 కంట్రీస్. దిస్ ఇస్ మై డ్రీమ్. ఇంతకంటే లేదు డ్రీమ్. ఓకే.